హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీలేఖ. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. సో లాస్ట్ వీడియోలో నేను అరుణాచలం వెళ్ళాను, గిరి ప్రదక్షిణ చేశానని చెప్పి వీడియో పెట్టాను కదా. సో దాని తర్వాత నేను నెక్స్ట్ డేనే ఇలా టెంపుల్ దర్శనానికి వెళ్ళాను అనమాట. అరౌండ్ 8 o'clockకి వెళ్ళాము. మేము బయటకు వచ్చేసరికి అరౌండ్ 2-3 అయిపోయింది మధ్యాహ్నం. సో వెళ్ళగానే మేము 50 రూపీస్ క్యూ లైన్లో వెళ్ళాను. పక్కన ఫ్రీ దర్శనం వెళ్ళినా బాగుండు అనిపించింది. ఎందుకంటే ఆ 50 రూపీస్ క్యూ లైన్ అయితే మరీ దారుణంగా 5 seconds కదిలిస్తాడు, ఒక 15-20 minutes ఆపుతాడు. ఆగి అలా కదిలిస్తుంటే చాలా చిరాకు వస్తుంది. అందులో గిరి ప్రదక్షిణ చేసి వచ్చాం కదా, కాళ్ళ నొప్పులు, నిలబడలేకపోయాము. అసలు కూర్చుందామంటే తడిగా ఉంది, ఎక్కడ చూస్తే తడిగా ఉంది. సో చాలా చిరాకేసింది. సో ఇక్కడ 5 క్యూ లైన్స్ దాటుకొని లోపలికి వెళ్ళేసరికి అరౌండ్ 11:30 అయిపోయింది. సో వీళ్ళు గేట్స్ క్లోజ్ చేస్తున్నారని చెప్పి మమ్మల్ని వేరే షార్ట్ కట్ రూట్లో తీసుకెళ్లారనమాట. సో అక్కడ మనం టికెట్ తీసుకోవాలి 50 రూపీస్ది. సో అక్కడ టికెట్ తీసుకున్నాక మళ్ళీ ఒక 5-6 క్యూ లైన్స్ ఉన్నాయి. అక్కడ కూడా 6-7 ఉన్నాయి. అవి దాటుకున్నాక మళ్ళీ ఇంకొక పెద్ద క్యూ లైన్ వస్తుంది. అక్కడ దాటుకున్నాక మళ్ళీ లోపలికి వెళ్తాము దర్శనంకి, పెద్ద గుడిలోకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక పెద్ద క్యూ లైన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక దర్శనం అవుతుంది. ఆ దర్శనం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇంకా బయటికి వచ్చిన తర్వాత ప్రసాదం కౌంటర్ ఉంటుంది. దానికన్నా ముందే పార్వతీదేవి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడే గణపతి కూడా ఉంటాడు. సో మంచిగా దర్శనం చేసుకోండి. నేనైతే చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను. అక్కడ ఆగి పంపించడమే నాకు నచ్చలేదు, చాలా చిరాకు వచ్చింది అక్కడ. సో మిగతాదంతా చాలా టెంపుల్ కూడా చాలా బాగుంది, నీట్గానే ఉంది, పర్లేదు. అంత సరౌండింగ్స్ అంతా గ్రీనరీగా చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది, పీస్ఫుల్. దర్శనం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం తిన్నప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంది. చాలా బాగుంది. ప్రసాదం కూడా పులిహోర, ఇంకా బెల్లమన్నం పెట్టారు, తీపన్నం అంటారు కదా, అది పెట్టారు. ఇంకా ఇవి కారం చుట్టలు ఉన్నాయి, ఇంకా లడ్డూలు ఉన్నాయి. సో అవి ఉన్నాయన్నమాట ప్రసాదంగా. సో దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటికి రాగానే చినుకులు పడినాయన్నమాట. సో నాకు ప్రతి విషయంలో ఇలా అంతా అయిపోయిన తర్వాత చినుకులు పడుతుంటే చాలా ట్రూలీ బ్లెస్డ్ అనిపించింది నాకైతే. అరుణాచలంలో చాలా మంచిగా అనిపిస్తుంది, అలా దేవుడే బ్లెస్ చేశాడు అన్న ఫీలింగ్ వస్తుంది కదా, చాలా మంచిగా అనిపించింది అది. సో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళి కాసేపు మెడిటేషన్ చేసుకొని బస్ ఎక్కి రిటర్న్ అయితే అయిపోయాం. సో చూసేయండి, అందరు వీడియో మొత్తం ఫుల్గా చూసేసి ఎంజాయ్ చేసేయండి. మీరు కూడా మంచిగా దర్శనం చేసుకోండి. వీరైతే మీరు కూడా ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళండి. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బాయ్. మస్తు టైం అయిందబ్బా, ఫ్రీ దర్శనం అయినట్టే. ఫ్రీ దర్శనం 6 hours నిన్న.
లంకేది